హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మైండ్ మంత్ర అంటే ఏమిటో తెలుసుకుందాం. మైండ్ అంటే మనస్సు. మన మైండ్కు ఏది కావాలంటే దాన్ని ఆకర్షించే గుణం ఉంది. మంత్రం అంటే ఒక విషయాన్ని పదే పదే పలుకుతూ ఉంటే లేదా జపిస్తుంటే దానిని మనం మంత్రం అంటాం. ఏదైతే మనం నిరంతరం జపిస్తూ ఉంటామో దానిని పొందే శక్తి మన మైండ్కు ఉంది. ఉదాహరణకు, తల్లిదండ్రులు తమ పిల్లలను తిరునాళ్ళకు కానీ, ఎగ్జిబిషన్కి కానీ, షాపింగ్ కాంప్లెక్స్కి కానీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ పిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులు కానీ, ఆట బొమ్మలు కానీ అమ్ముతుంటారు. ఒక పిల్లవానికి ఒక బొమ్మ మీద మనసు పడింది అనుకుందాం. అది కొనిచ్చే వరకు డాడీ నాకు ఆ బొమ్మ కావాలని మారం చేసి పేచీ పెట్టి పదే పదే ఆ బొమ్మ గురించి చెప్తూ ఉంటాడు. పిల్లవాడు తనలోని మైండ్ యొక్క శక్తిని పూర్తిగా ఉపయోగించుకొని ఆ బొమ్మ పేరు చెప్తుంటాడు. అలా జపించటమే మంత్రం. చివరకు ఆ పిల్లవాడు ఆ బొమ్మను పొందుకుంటాడు. శక్తి అంటే ఏమిటి? మనం ఏ పని చేయాలంటే మాట్లాడటం కానీ, చూడటం కానీ, వినడం కానీ, ఆలోచించటం కానీ అన్నిటికీ శక్తి కావాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. తింటే వచ్చేది బలం. ఈ బలం ద్వారా మనము శారీరకమైన పనులు చేసుకోగలుగుతాం. కానీ మన మనసు ద్వారా ఆలోచించటం ద్వారా, చూడటం ద్వారా, వినటం ద్వారా ఎంతో శక్తిని కోల్పోతుంటాం, నీరసించిపోతుంటాం. అంటే మనలోని శక్తిని బాగా ఖర్చు పెట్టేస్తున్నామని అర్థం. మైండ్ యొక్క శక్తిని ఎలా పెంచుకొని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, మనకు కావలసిన డబ్బు, సంపద, వ్యాపార, ఉద్యోగాన్ని ఎలా పొందుకోవాలో చెప్పేదే ఈ మైండ్ మంత్ర. మన మనసుకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తి నీకు తెలిస్తే మహావిశ్వంలో ఏదైనా మనం దాన్ని సాధించవచ్చు. మనము చెడు ఆలోచిస్తే చెడును ఆకర్షిస్తాము. మంచి గురించి ఆలోచిస్తూ ఉంటే మంచినే ఆకర్షిస్తాము. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గట్టిగా అనుకో అయిపోతుంది. అంటే గట్టిగా అనుకో అంటే తీవ్రంగా ఏది కోరుకుంటే అది అయిపోతుందని దీని అర్థం. ప్రతి మనిషికి ఆకర్షణ శక్తి కలిగి ఉన్నాడు. కానీ అది ఎలా పనిచేస్తుంది, మనకు ఉన్న ఈ ఆకర్షణ శక్తి మనం ఎలా వాడుకోవాలో తెలియదు. దాని గురించి క్షుణ్ణంగా వివరించేదే ఈ మైండ్ మంత్ర. మనకున్న శక్తిని అనవసరంగా ఏవో ఆలోచించి ఏవేవో పిచ్చి పనులు చేసేసి శక్తిని కోల్పోయి రోగాల బారిన పడిపోతున్నాం. అంటే మన మనస్సు మన ఆధీనంలో లేదు. మన మనస్సులో నిరంతరము ప్రతికూల ఆలోచనలు అంటే కోపం, అసూయ, స్వార్థం, ద్వేషం, పగ, బాధ, ఏడుపు, నిస్సహాయత, ఆత్మన్యూన్యత భావం, అనవసరంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం, పుకార్ల గురించి చర్చించుకోవడం, మనకు పూర్తిగా నిజంగా తెలియని వార్తల గురించి, రాజకీయ నాయకుల గురించి చర్చించుకోవడం. ఇలా చర్చించుకోవడం మూలంగా మనసులోని శక్తి వృధాగా ఖర్చు చేస్తున్నాము అని అర్థం. శక్తిని కోల్పోయి పాపం కట్టుకుంటూ రోగాల బారిన పడిపోయి నిస్సహాయంగా తయారయ్యి అందమైన జీవితాన్ని కష్టాలు, రోగాలు పాలు చేసుకుంటున్నాం. ఏమి సాధించకుండా మరణిస్తాం. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో అత్యంత విలువైన జన్మ మానవ జన్మ. మరి అంత విలువైన మానవ జన్మను ఆనందంగా గడపాల్సింది పోయి సమస్యలు, కష్టాలు, రోగాలు బారిన పడిపోయి ఎందుకు పనికిరాని వారిలాగా ఉంటూ జీవితాన్ని గడిపేస్తున్నాము. ఇక చాలు, లేవండి. పనికిరాని ఈ జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. మీకు ఏమి కావాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. మీకు డబ్బు కావాలా, లేదా మంచి ఆరోగ్యం కావాలా, వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలా, లేదా ఒక మంచి ఉద్యోగం కావాలా? ఉదాహరణకు, నీకు డబ్బు కావాలంటే నీ శక్తిని ఉపయోగించి పదే పదే ఆ డబ్బు గురించి ఆలోచించి అది మంత్రంలా పనిచేసి అది వచ్చే వరకు ఈ విశ్వం నీకు అనేక అవకాశాలను నీకు చూపిస్తుంది. అలాగే ఉద్యోగం కూడా, అలాగే వ్యాపారం కూడా. ఏది మనం ఎక్కువగా తలుస్తూ ఉంటామో, ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో దాన్నే మనం పొందుకుంటాం. ముందుగా మనం శక్తి వచ్చే మార్గాలను వివరించడం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చినటువంటి శక్తిని
ఎలా ఉపయోగించుకోవాలో, మనకు కావాల్సినవి ఎలా పొందుకోవాలో, మనకు కావాల్సింది ఎలా సృష్టించుకోవాలో ఈ మైండ్ మంత్రాలు తెలుస్తుంది. ఈ మైండ్ మంత్రాల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కనెక్టింగ్ వీడియోస్ కాబట్టి వీడియోస్ అన్నీ దానిని మనం చూసినటువంటి వీడియోస్, విన్న వీడియోస్ మన జీవితంలో సాధన చేయటం ద్వారా మనకు కావాల్సినటువంటి డబ్బు, సంపద, వ్యాపారం, ఆరోగ్యం మనం సృష్టించుకోవచ్చు. ఈ మహావిశ్వ ప్రణాళికలో భాగంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా, డబ్బు సంపదతో తొలతోగాలని ఆశిస్తున్నాము. ఈరోజు మనలోకి శక్తి వచ్చే మార్గాల గురించి వివరిస్తాను. మనలోకి శక్తి వచ్చే మార్గాలు 10 మార్గాలు. 10 మార్గాలను 10 వీడియోస్లో వివరిస్తాను. అదేవిధంగా మనలోకి వచ్చిన శక్తిని ఎలా ఉపయోగించుకొని మనకు కావాల్సింది సృష్టించుకోవాలో 9 వీడియోస్లో వివరిస్తాను. నేను చేసే అన్ని వీడియోస్ కనెక్టింగ్ వీడియోస్ కాబట్టి ప్రతి వీడియో తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రగతి, డబ్బు కొరత లేకుండా జీవించాలన్నదే మా మైండ్ మంత్ర యొక్క ఆశయం. ఈ వీడియో చూడటమే కాకుండా వాటిని మీ నిత్య జీవితంలో సాధన చేయాలి, ప్రాక్టీస్లో పెట్టాలి. మనం ఏ పని చేయాలన్నా మనలోకి శక్తి రావాలి. కొన్ని పనులు చేయడం ద్వారా మనలోకి శక్తి ప్రవాహం జరుగుతుంది. వాటిలో మొట్టమొదటిది మహా అద్భుతమైనది ప్రేమ. ప్రేమ గురించి ఒక గ్రీకు తత్వవేత్త ఏమన్నాడంటే, ఈ అనంత విశ్వాన్ని అలుముకుని పాలిస్తున్న మహాశక్తి ఒకటి ఉంది, అదే ప్రేమ. ఈ సమస్త బ్రహ్మాండాన్ని, సమస్త జీవరాశులను నడిపించేది భగవంతుని యొక్క ప్రేమ. ప్రేమ లేనిదే మనం జన్మించి ఉండేవారము కాదు. ప్రేమ లేనిదే ఈ గ్రహం మీద ఒక్క మనిషి కానీ, ఒక్క జీవరాశి కానీ ఉండటం కుదరదు. ప్రతి కొత్త ఆవిష్కరణ, పరిశోధన, నవకల్పన ప్రేమ నుండే ఉద్భవించాయి. మీకు అవసరమైన డబ్బు, సంపూర్ణ ఆరోగ్యం, మంచి మానవ సంబంధాలు, మీకు నచ్చిన వ్యాపారాలు, ఆనందకరమైన జీవితం అన్నీ ప్రేమ నుండే లభిస్తాయి. ఎంతోమంది గొప్ప వ్యక్తులు తమ తమ వృత్తులను ప్రేమించి ఎన్నో అద్భుతాలు చేశారు. అలా చేసినవే ఒక ఎలక్ట్రికల్ బల్బు కానీ, ఒక ప్రింటింగ్ మిషన్ కానీ, స్టీమ్ ఇంజిన్ కానీ, మనం వాడే మొబైలు, టీవీలు, మనం ప్రయాణం చేసే విమానాలు, కార్లు, బస్సులు అన్నీను. ఈ ఆవిష్కరణలు అన్ని ప్రేమ నుండి ఉద్భవించినవే. మానవుడు చేసే ప్రతి అద్భుతం ప్రేమ నుండి జన్మించినవే. అద్భుతంగా జీవించడానికే మనకి జన్మ లభించింది. మనం ప్రేమించేవన్నీ, మనం కోరేవన్నీ పొందేదందుకే జన్మించాం. అద్భుతమైన జీవితం గడపడానికే జన్మించాం. ప్రేమకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. భగవంతుని యొక్క తత్వమే ప్రేమతత్వం. ఒక మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనం ప్రేమిస్తే మాయితే ఎదుటి వ్యక్తి తిరిగి ప్రేమిస్తాడు అని. మరి మన జీవితాలలో ఎందుకు ప్రేమ లేదు? ఎందుకింత డబ్బు కొరత, బాధలు, రోగాలు? ఎందుకంటే మనుషులలో ప్రేమ కరువైనందువల్లే కుటుంబ కలహాలు, తల్లిదండ్రులు, బిడ్డల మధ్య దూరం, మనుషులలో అశాంతి, సమాజంలో కలహాలు, గొడవలు, హత్యలు, యుద్ధాలు, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. మనలను ఎంతో ప్రేమించి మనకు కావలసినటువంటి ప్రాణవాయువును, నీరు, ఎండ, వర్షం ఇస్తున్న ప్రకృతిని ఎంతో హింసిస్తున్నాం. మన ప్రేమ ఎలా ఉందో చూద్దాం. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉందా? జన్మనిచ్చిన తల్లిదండ్రులు, బిడ్డల మధ్య ప్రేమ ఉందా? అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య ప్రేమ ఉందా? స్నేహితులు, బంధువుల మధ్య ప్రేమ ఉందా? నీ వృత్తిని, నీ యజమానులను ప్రేమిస్తున్నావా? మన ఇరుగు పొరుగు వారిని మధ్య ప్రేమ ఉందా? దేవుడి చేత సృష్టించబడిన వృక్షాలను, పక్షులను, జంతువులను, ప్రకృతిని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తుండటం అంటే ఇస్తూ ఉండటం అని అర్థం ఉంది. మనం ప్రేమనిస్తే అది 10 తిరిగి మనకు లభిస్తుంది. ప్రేమను ఎవరికి ఇవ్వాలి? నిన్ను నీవు ప్రేమించుకోవాలి. నిన్ను నీవు నిందించుకోకూడదు. నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేయడం మానుకోవాలి. నీవు
భగవంతుడు ప్రత్యేకంగా సృష్టించిన ఒక అద్భుతానివి. యు ఆర్ యునీక్. నీలాంటి వారు మరొకరు లేరు అని నువ్వు సంపూర్ణంగా నమ్మాలి. నీ తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా ప్రేమించాలి, గౌరవించాలి, సేవించాలి. నీ తల్లిదండ్రుల దగ్గర నుండి ఎటువంటి గ్యాప్ అంటే మనస్పర్ధ లేకుండా వారి దగ్గర నుండి మనకు బ్లెస్సింగ్స్ రావాలి. మన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలి. తోటి మనుషులను, మూగజీవాలను ప్రేమించాలి. మనకు ఆక్సిజన్ ఇస్తున్న చెట్లను, నీరును, ఎండను, వర్షంనిస్తున్న ప్రకృతిని ప్రేమించాలి. దానిని మన సాధ్యమైనంత వరకు పరిరక్షించాలి. ఇది మన బాధ్యత. నేను చెప్పినవన్నీ సాధనలో పెట్టండి. ఇప్పుడు మన అసలు అంశం గురించి చెప్పుకుందాం. డబ్బును ప్రేమిస్తున్నామా? మీరందరూ అనుకుంటారు డబ్బును ప్రేమించడం ఏంటని. ఎస్, డబ్బును ప్రేమించాలి. మనీ ఈజ్ ద హైయెస్ట్ డివైన్ ఎనర్జీ. మనీ అనేది ఒక ఎనర్జీ. డబ్బు అనేది ఒక దైవీకమైన శక్తి. నీ కంటికి ఒక పేపర్ లాగా కనిపిస్తుంది, కానీ అది ఒక దైవీకమైన శక్తి. ప్రేమకు ఆకర్షణ శక్తి ఎక్కువ. నువ్వు డబ్బును ప్రేమిస్తే అది నీ దగ్గరకు వస్తుంది. మీరు ఇలా చేయండి. డబ్బును మీ చేతితో తీసుకుని దానికి ఒక ముద్దు పెట్టి డబ్బు వైపు ప్రేమగా చూస్తూ, నా యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తున్న డబ్బుకు ఐ లవ్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ మనీ, మనీ లవ్స్ మీ అని చెప్పండి. ఇలా పదే పదే చేయండి. ఇలా చేయటం మూలంగా మీలో ఉన్నటువంటి మనీ బ్లాకేజెస్ పోయి అన్నీ క్లియర్ అయిపోయి నిదానంగా నీ జీవితంలోకి మనీ ఫ్లో రావటం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకునే అంశము డబ్బుకు కృతజ్ఞతలు చెప్పండి. మనకు శక్తి వచ్చే మార్గాలలో కృతజ్ఞత అనేది రెండవది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మొదటి 10 వీడియోలు మనలోకి శక్తి వచ్చే మార్గాలు, తర్వాత వచ్చే 9 వీడియోలు మనలోని శక్తిని ఉపయోగించుకొని మనకు కావాల్సింది ఎలా సృష్టించుకోవాలో తెలియజేస్తాను. మానవ జాతి చరిత్రలో వేల సంవత్సరాలకు ముందు కూడా కృతజ్ఞత గురించి బోధించారు. అన్ని మతాలలో కూడా కృతజ్ఞత గురించి చెప్పబడింది. కృతజ్ఞత వల్లే మీకు డబ్బు ఒక ప్రవాహంలాగా వస్తుంది. కృతజ్ఞత వల్లే మీ సంపద నిలిచి ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతుంది కూడా. కృతజ్ఞత భావం ఎక్కువగా ఉన్న వారి జీవితాలు చాలా అద్భుతంగా మారిపోతాయి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనే మాట అనండి. మీలో ఎంత ఎక్కువ కృతజ్ఞత ఉంటే అంత మంచి ఫలితాలు అందుకుంటారు. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత ఉంటుందో వారు అధిక ఫలాలు పొందుతారు. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత అసలు ఉండదో వారి దగ్గర ఉన్న కాస్త అంటే ఆరోగ్యం, ఆనందం, సంపదలు మయమైపోతాయి. ఇది విశ్వజనీన సూత్రం. మన భావాలకు, మన అనుభూతులకు కూడా శక్తి ఉంటుంది. ఒక విషయం గురించి ఎప్పుడైతే మీరు కృతజ్ఞతలు చెప్పారో దాని అర్థం నేను కలిగి ఉన్నాను అని అర్థం. ఐ హ్యావ్ అని అర్థం. మన దగ్గర లేదు అని చెప్పే ప్రతికూల వాక్యాలు ఒకసారి చూడండి. నా దగ్గర డబ్బు లేదు, నాకు మంచి భాగస్వామి దొరకలేదు, నా పిల్లలు సరిగా లేరు, వారు బాగా చదవటం లేదు, నా ఉద్యోగం నచ్చటం లేదు, నాకు ఆరోగ్యం బాగా లేదు, నేను బిల్లులు, ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, నేను తినే ఆహారం బాగోలేదు, నాకు మంచి ఇల్లు లేదు, నా జీవితం బాగోలేదు, నా జీవితం నాశనం అయిపోయింది, నాకెవరు సహాయం చేయటం లేదు, నన్ను ఎవరు గుర్తించటం లేదు, నాకు చదువు రావడం లేదు. ఇలా మీరు అంటున్నారంటే పై వాక్యంలో చెప్పినట్లు లేని వారి నుండి కూడా ఉన్నది కూడా మాయమైపోతుంది. ఉన్నవానికి మరి ఇంకా ఇవ్వబడును, అది మీ పొంగి పొర్లిపోవు నిండి కోలమానం ఇవ్వబడును అని చెప్పబడుతుంది. ఉంది అని చెప్పి అద్భుతమైన వాక్యాలు చూద్దాం ఒకసారి. నా దగ్గర డబ్బు ఉంది, కృతజ్ఞతలు. నాకు మంచి భాగస్వామి దొరికింది లేదా భాగస్వామి దొరికాడు, కృతజ్ఞతలు. నాకు మంచి పిల్లలు ఉన్నారు, వారు బాగా చదువుతున్నారు, కృతజ్ఞతలు. నాకు మంచి ఉద్యోగం లేదా వ్యాపారం ఉంది, కృతజ్ఞతలు. నాకు మంచి ఆరోగ్యం ఉంది, కృతజ్ఞతలు. నేను ఎక్కడికి వెళ్ళినా మంచి భోజనం ఉంటుంది, కృతజ్ఞతలు. నా అవసరాలు, నా కుటుంబ అవసరాలు సరిపడా డబ్బు నా దగ్గర ఉంది, కృతజ్ఞతలు.
నాకు మంచి ఇల్లు ఉంది, కృతజ్ఞతలు. నాకు అందరూ అన్ని వేళలా సహాయం చేస్తారు, కృతజ్ఞతలు. నేను జ్ఞానాన్ని, చదువులను కలిగి ఉన్నాను, కృతజ్ఞతలు. ఎప్పుడైతే మనం ఈ అద్భుతమైన వాక్యాలు పలుకుతామో అవి ఇంకా మనకు సమకూర్చబడతాయి. ఇంకా ఉదయం లేచిన దగ్గర నుండి ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితం ఇంకా అద్భుతంగా, ఆనందంగా తయారవుతుంది. చక్కటి నిద్రనిచ్చిన మంచానికి, గాలినిచ్చిన ఫ్యాన్కి, నీరునిచ్చిన ప్రకృతికి కృతజ్ఞతలు. చక్కటి గాలిని, సూర్యకిరణాలను, చక్కని వర్షాన్నిచ్చిన ప్రకృతికి కృతజ్ఞతలు. చక్కని భోజనాన్ని అవి పండించిన రైతులకు, రుచిగా వండిన అమ్మకు లేదా భార్యకు కృతజ్ఞతలు. నాతో పాటు ఈ ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. నా సహోద్యోగులకు కృతజ్ఞతలు. నేను ప్రయాణం చేస్తున్న వాహనాన్ని తయారు చేసిన కార్మికులకు, రోడ్లు వేసిన కార్మికులకు కృతజ్ఞతలు. నేను ధరించిన బట్టలు, వాటిని తయారు చేసిన కార్మికులకు, కంపెనీ వారికి, షాపు వారికి కృతజ్ఞతలు. ఈరోజు కలిసిన మిత్రులందరికీ, బంధువులందరికీ కృతజ్ఞతలు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని రోజుల్లో మీరు జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే డబ్బు గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ విశ్వంలోని డబ్బు, సంపద, సమృద్ధి, ఐశ్వర్యం ఒక జీవనది ప్రవాహంలాగా నిరంతరం నా వైపు ప్రవహిస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి 1000 రెట్లుగా పెరిగి తిరిగి నా వద్దకు వచ్చినందుకు డబ్బుకు కృతజ్ఞతలు. డబ్బుకు నేను మంచి మిత్రులు. నా యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తున్న డబ్బుకు కృతజ్ఞతలు. ఈ విశ్వంలోని అనంతమైన సంపద నన్ను చేరునుగాక. ఈ విశ్వంలోని ప్రతి అణువు నన్ను డబ్బు, సంపద, సమృద్ధి, ఐశ్వర్యం వైపు నన్ను ప్రేరేపించునుగాక. డబ్బుకు కృతజ్ఞతలు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. కృతజ్ఞత గుణం గొప్పవారి ప్రాథమిక లక్షణం. కృతజ్ఞత అనేది ఒక శక్తివంతమైన ప్రక్రియ. ఇది ఒక దైవికమైన శక్తి. డబ్బుకు క్షమాపణ చెప్పండి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. క్షమాతత్వం అన్న భావన చాలా శక్తివంతమైనది, దైవికమైనది. మనకు మనమే సమస్యలు ఎందుకు సృష్టించుకుంటామో ఒకసారైనా ఆలోచించారా? మనల్ని మనమే క్షమించుకోలేం కాబట్టి ఊరికే దేనిని మోయకూడదు. అయితే గతంలో బతుకుతాం అంటే గడిచిన విషయాలు పదే పదే గుర్తు తెచ్చుకుంటాం, లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడి జీవిస్తూ మనోభారాన్ని మోస్తూ ఉంటాం. దీనికి గల కారణం క్షమాగుణం లేక. క్షమించడం అంటే ఆ విషయాన్ని అక్కడితో వదిలేయడం. మన గతాన్ని వదిలిపెట్టాలి. మనలోని మరి ఇతరులలోని లోపాలను చూడటం వదిలిపెట్టాలి. దేన్ని తీర్మానించకండి, ఎందులోనూ తప్పు ఒప్పులు ఎంచకండి. జడ్జ్ నాట్. మనల్ని మనం నిందించుకోవడం, ఆత్మనిందను వదిలిపెట్టండి. మీకు సంబంధం లేని అనవసరమైన విషయాలను వదిలిపెట్టండి. ఇలా ఎన్నో విషయాలు వదిలిపెట్టాల్సి ఉంటుంది. క్షమించాలంటే, మన హృదయాలు క్షమాతత్వంతో నిండాలంటే మన అందరినీ మరి అన్నిటినీ వదిలిపెట్టాల్సి ఉంటుంది. వదిలిపెట్టడం అంటే మానసికంగా మాత్రమే. మనం ప్రతిరోజు ఎన్నో తప్పులు చేస్తాం. పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు మన ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా ఎన్నో తప్పులు చేస్తాం. అవన్నీ దేవుడు మరియు మన చుట్టూ ఉన్నవారు మనల్ని క్షమించాలి. మనం మాత్రం భార్యను, భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, స్నేహితులను క్షమించం. వారు చేసిన తప్పులు పదే పదే చెప్తూ, గొనుగుతూ, వాటిని మోస్తూ మన మనోభారాన్ని పెంచుకుంటూ లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటాం. వాహనం మీద వెళ్ళేటప్పుడు చిన్న ప్రమాదం జరిగితే నీదే తప్పు అని మనం అంటాం. నీదే తప్పు అని ఎదుటి వ్యక్తి అంటాడు. పెద్ద గొడవ, గందరగోళం, ట్రాఫిక్ జామ్. దీనికి ఒకే ఒక చిన్న పదం ఐఎమ్ సారీ. నేనెందుకు చెప్పాలి అనే కంటే క్షమించండి అనే చిన్న పదం జీవితంలో ఆనందాన్ని విరబూస్తుంది. నేనెందుకు చెప్పాలి అనే అహంకారం కంటే నా చుట్టూ ఉన్నది శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులే అంటే భగవంతుడే అని నమ్మాలి. అంటే నువ్వు చెప్పే క్షమాపణ భగవంతుడి దగ్గరికి వెళ్తుంది. అందుకని ప్రతిరోజు పడుకునే ముందు
ఒక్కసారి మీ మనసులో ఇలా అనుకోండి, నా ఆలోచన ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఏమైనా తప్పులు చేస్తుంటే, ఎవరినైనా బాధించి ఉంటే నన్ను క్షమించండి. నా ఎడల ఎవరైనా తప్పులు చేస్తుంటే వారందరినీ మనస్ఫూర్తిగా ప్రేమతో క్షమించేస్తున్నాను. ఈ ఒక్క మాటతో చక్కటి నిద్ర పట్టి ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. మీ మనస్సు వికసిస్తుంది. మీలో ఉన్న రోగాలన్నీ పోతాయి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని క్షమిస్తావో అప్పుడు నువ్వు క్షమించబడతావు. డబ్బున్న వారి గురించి చాలా అసూయగా మాట్లాడతాం. అంబానీ 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేశాడని, డబ్బున్న వారు మంచివారు కాదని చాలా వ్యతిరేకంగా మాట్లాడతాం. డబ్బున్న వారు ఖర్చు పెట్టాలి, అప్పుడే కదా అందరికీ జీవనోపాధి కలిగేది. డబ్బున్న వారి గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడతాం. దీని మూలంగా మనలో మనీ బ్లాక్స్ కలుగుతాయి. ఇది వరకు వీడియోలో చెప్పినట్లుగా డబ్బు అనేది ఒక డివైన్ ఎనర్జీ. అలాంటి డబ్బు మన జేబులో ఉంది, మన ఇంటిలో ఉంది, మన ప్రతి అవసరం తీరుస్తుంది. కానీ మనం మాత్రం మనీ ఎనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు ఎంతోమంది కోటీశ్వర్లు కంపెనీలు స్థాపించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించి వారి కుటుంబాలకు ఆసరాగా ఉన్నారు. మనం కూడా అలాంటి స్థితికి వెళ్ళాలని కోరుకోవాలి. కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడి అనవసరంగా మనము మనీ బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. చాలామంది డబ్బు మంచిది కాదు, డబ్బు అన్నదమ్ములను అక్క చెల్లెలను వేరు చేస్తుంది, డబ్బు బంధువులను విడదీస్తుంది, స్నేహితుల మధ్య గొడవలు పెడుతుంది అని మాట్లాడుతూ ఉంటాం. అది తప్పు. నీ చేతిలో కత్తి ఉంది అనుకోండి, అది మంచిదేనా? నువ్వు వాడే విధానాన్ని బట్టి ఉంటుంది, అంటే నీ మైండ్ బట్టి ఉంటుంది. అదేవిధంగా డబ్బు మంచిదే, నీ మైండ్ మంచిది కాదేమో ఒకసారి చెక్ చేసుకోండి. మన ఉదయం లేచిన దగ్గర నుండి డబ్బు మన అవసరాలను ఎన్నో తీరుస్తుంది. కాబట్టి అలా మనము మాట్లాడినందుకు డబ్బుకు క్షమాపణ కోరుకోవాలి. కోటీశ్వర్ల గురించి, డబ్బు బాగా సంపాదిస్తున్న వారిని అభినందించాలి. వారికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్షమాపణ కోరాలి. క్షమాపణ ఎలా కోరుకోవాలి? డబ్బును చేతిలోకి తీసుకుని డబ్బుతో ఇలా చెప్పాలి, నీకు కానీ నీవు కలిగి ఉన్న కోటీశ్వర్ల గురించి కానీ ఎప్పుడైనా చెడుగా మాట్లాడితే క్షమించమని కోరాలి. ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా మనలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అయ్యి మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఈరోజు నేను చెప్పే టాపిక్, డబ్బుతో ధైర్యంగా ఉన్నాను అని చెప్పండి. ధైర్యం గురించి స్వామి వివేకానంద వారు ఏమి అన్నారంటే, లేవండి, ధైర్యంతో సమర్థులై నిలబడండి, మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి. ధైర్యం లేకపోతే మీరు నిజాయితీగా ఉండలేరు, దేనిని నమ్మలేరు, దేనిని ప్రేమించలేరు, వాస్తవాన్ని తెలుసుకోలేరు. చేసే పనిలో నిజాయితీ, ఆలోచనలో స్వచ్ఛత, సమాజం ఎడల బాధ్యత ఉంటే ధైర్యం తన్నుకుంటూ బయటకు వస్తుంది. కాబట్టి ముందు మీరు ధైర్యంగా ఉండాలి. మీరు మాట్లాడాలంటే ధైర్యం కావాలి. మీలో ఉన్న భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించాలంటే ధైర్యం కావాలి. వ్యాపారం చేయాలంటే ధైర్యం కావాలి. డబ్బు సంపాదించాలంటే ధైర్యం కావాలి. ఒక కొత్తదనాన్ని క్రియేట్ చేయాలంటే ధైర్యం మరియు సాహసం కూడా కావాలి. కొలంబస్ వెళ్ళినట్లుగా తెలియని సముద్రంలోకి వెళ్ళాలంటే మనకు చాలా భయం వేస్తుంది. కానీ సాహసంతో వేసే ముందడుగు అమెరికా అనే కొత్త దేశాన్ని కనుగొనేలా చేసింది. మనిషి పుట్టికే భయం, ఎందుకంటే మాతృగర్భంలో ఎంతో భద్రంగా ఉంచబడ్డ శిశువు తల్లి గర్భం నుండి ఒక్కసారి బయటపడి భద్రత లేదని భావించి భయపడి ఏడుస్తాడు. అప్పటి నుండి పట్టుకున్న భయం అది మరణం వరకు ఉంటుంది. సమస్య చూస్తే భయమేస్తుంది. ఒకరోజు ఒక అమ్మాయి మొట్టమొదటిసారిగా విమానం ఎక్కినప్పుడు విమానం పైకి ఎగురుతున్న కొద్దీ పెద్ద పెద్ద భవనాలు కూడా చిన్న చిన్నవిగా కనిపించాయి. ఇంకా పైకి వెళ్ళినప్పుడు అసలేమీ కనపడలేదు అని చెప్పింది. మన సమస్యలు కూడా అంతే. ప్రతిదీ భూతద్దంలో చూస్తే చిన్న చిన్న సమస్య కూడా పెద్దగా కనపడి భయపెట్టేస్తుంది. సమస్య నుండి బయటకు వచ్చి చూస్తే చాలా చిన్నవిగా కనిపిస్తాయి.
మనం ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించినా భయమేస్తుంది. ఇంటి మెయింటెనెన్స్ గురించి ఆలోచిస్తే, పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజు గురించి ఆలోచిస్తే, ఈఎంఐల గురించి ఆలోచించినప్పుడు, ఇంటి కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించినప్పుడు, హాస్పిటల్ బిల్స్ కట్టవలసి వచ్చినప్పుడు భయమేస్తుంది. డబ్బు మన ఇంట్లో ఉన్నప్పుడు, మన పాకెట్లో ఉన్నప్పుడు, మన బ్యాంకులో బాగా బ్యాలెన్స్ ఉన్నప్పుడు కొండంత ధైర్యంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న డబ్బుతో ఇలా అనండి, నీవు నాతో ఉంటే నేను చాలా ధైర్యంగా ఉంటాను అని చెప్పండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 2 కోట్లు లేదా 3 కోట్లు వచ్చేలాగా బిజినెస్ ప్లాన్ చేయాలంటే భయం. అసలు అలాంటి ఆలోచన కూడా రాదు. కాబట్టి మీతో మీరు ఇలా చెప్పుకోండి, నా పనిలో నేను నిజాయితీగా ఉంటాను కాబట్టి నేను ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటాను. నేను చేసే వ్యాపారం లోక కళ్యాణం కోసం కాబట్టి 10 మంది మేలు జరిగేలాగా వ్యాపారం చేస్తాను. ఈ వ్యాపారం ద్వారా 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. కాబట్టి నేను చేసే ప్రతి సాహసోపేతమైన అడుగు ధైర్యంగా ముందుకు వేస్తానని మీతో మీరు చెప్పుకోండి. మార్పు నీతోనే ప్రారంభం కావాలి. మీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందున్న అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనపడు. కాబట్టి మిత్రులారా, ధైర్యంగా ముందుకు అడుగు వేయండి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి, మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి. డబ్బుతో బాధ్యతగా ఉండండి. బాధ్యత గురించి స్వామి వివేకానంద వారు ఏమన్నారంటే, మీ బాధ్యత పవిత్రమైనది. బాధ్యత పట్ల మనకుండే భక్తియే భగవంతునకు మనం చేయగలిగే అత్యుత్తమ అర్చన. దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు దానిని సమర్థవంతంగా చేయకుండా ఎదుటి వ్యక్తి మీద, ప్రక్కవాడి మీద నిందలు వేస్తూ, సమయాన్ని వృధా చేస్తూ, ఇంటి బాధ్యతలను వదిలేసి వృధా మాటలతో కాలం గడిపేవారు, పుకార్లు రేపి వాటిని చాటింపు వేసేవారు, యజమానులను నిందించేవారు అంటే బాధ్యతలను సమర్థవంతంగా చేయటలేదని అర్థం. ఈ రోజులలో ప్రతి ఒక్కరూ హక్కుల కోసం, వారికి రావాల్సిన వాటి కోసం పోరాటం చేసేవారు, కానీ బాధ్యత కోసం పోరాటం చేసేవారు ఎవరూ లేరు. ప్రభుత్వాలు ఎలా ఉండాలో, యాజమాన్యాలు ఎలా ఉండాలో మాట్లాడుకుంటాం, కానీ మన బాధ్యతల గురించి మాట్లాడుకో. భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు, అలాగే పిల్లలు తల్లిదండ్రుల ఎడల, వారి చదువుల ఎడల, సమాజం ఎడల బాధ్యతగా ఉండాలి. కాబట్టి మిత్రులారా, కుటుంబం యొక్క బాధ్యత, తల్లిదండ్రులు కుటుంబ పోషణ కోసం, పిల్లల కోసం, వారి చదువుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎంతో శ్రమిస్తారు. పిల్లలందరూ ఈ విషయాన్ని గమనించాలి. ఎవరైతే తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుంటారో వారికి బాధ్యత అలవాటవుతుంది. కుటుంబం ఎడల బాధ్యత ఉన్నవాడు సమాజం ఎడల, తోటి వారి ఎడల బాధ్యత కలిగి ఉంటాడు. హక్కుల కోసం కోర్టుకెక్కిన వారు ఉన్నారు, కానీ బాధ్యతల కోసం కోర్టుకెక్కిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. బాధ్యత లేకుండా ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న పెద్దవారు, అది చూసి ఏమి చేయకుండా వదిలేస్తున్న ప్రభుత్వాలు అందరూ కలిసి భారీ మూల్యం చెల్లించాల్సిందే. ప్రతి ఒక్కరూ వారికి అప్పగించిన పనులలో బాధ్యత కలిగి ఉండాలి. లేకపోతే మున్ముందు ఒక భయంకరమైన, శాపగ్రస్తమైన సమాజాన్ని చూడవలసి వస్తుంది. డబ్బు ఎడల బాధ్యతగా ఉండాలి. డబ్బు మీ అవసరాలకు, మీ కుటుంబ అవసరాలకు, మీ ఆనందాలకు, సమాజ శ్రేయస్సుకు, పర్యావరణ పరిరక్షణకు, మీ వ్యాపారాల అభివృద్ధికి, దాన ధర్మాల కోసం బాధ్యతగా ఖర్చు పెట్టాలి. రతన్ టాటా గారు చూడండి, కోవిడ్ టైంలో భారత సమాజం కోసం 1500 కోట్లు దానం చేశారు. అంతేగాని నాకు చాలా డబ్బు ఉందని అహంకారంతో, బాధ్యత లేకుండా హత్యలకు, జోదం అంటే డబ్బుతో ఆడేది ప్రతీది జోదమే. కోడి పందాలు కానీ, గుర్రపు పందాలు, పేకాట మొదలగునవి. మత్తు పదార్థాలకు మానవ జాతి, జంతు జాతి, పక్షి జాతి, వృక్ష జాతి నాశనానికి ఆ డబ్బును వినియోగించకూడదు. ఉదాహరణకు మానవ జాతి నాశనం కోసం మ్యాన్ మేడ్ వైరస్ అంటే కోవిడ్ను ఉపయోగించారు. ఇలాంటి వాటి కోసం నువ్వు బాధ్యత లేకుండా డబ్బును ఖర్చు చేసినట్లయితే అది నీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. నేను ఇదివరకు చెప్పినట్టు మనీ ఈజ్ ద హైయెస్ట్ డివైన్ ఎనర్జీ. కావాలంటే మీ ఊర్లో కానీ, మీ దగ్గరలో కానీ
ఒకప్పుడు బాగా బతికిన కోటీశ్వరులు, ధనవంతులను చూడండి. ఒకప్పుడు డబ్బుందన్న అహంకారంతో విచ్చలవిడిగా బాధ్యత లేకుండా వారి దగ్గరున్న డబ్బును జోదాలకు, మత్తు పదార్థాలకు, వ్యసనాలకు, హత్యలకు, సమాజ నాశనం కోసం ఖర్చు పెట్టిన వారు ఈరోజు బికారులైపోయారు. బాధ్యత లేని చోట మనీ అనే డివైన్ ఎనర్జీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ దగ్గరున్న డబ్బుతో ఇలా చెప్పండి, నేను డబ్బుతో బాధ్యతగా ఉంటాను. ఇంకా ఇలా చెప్పండి, నా అవసరాలకు, నా కుటుంబ అవసరాలకు, మా యొక్క ఆనందాలకు, సమాజ శ్రేయస్సు కోసం, మా వ్యాపారాల అభివృద్ధి కోసం, దాన ధర్మాల కోసం బాధ్యతగా డబ్బును ఖర్చు చేస్తానని చెప్పండి. మౌనం, ధ్యానం. మౌనం గురించి మదర్ తెరేసా గారు ఏం చెప్పారంటే, అనంత మౌనంలోనే దేవుడు మనతో మాట్లాడతాడు. అదేవిధంగా డాక్టర్ పత్రిజీ పిఎస్ఎస్ఎం వారు ఏం చెప్పారంటే ధ్యానం గురించి, నోటులోని మౌనం, మనసులోని శూన్యం, ఆలోచన లేని స్థితి, దాని పేరు ధ్యానం. మౌనం 2 రకాలు. ఒకటి బాహ్య మౌనం, 2 అంతం మౌనం. బాహ్య మౌనం అంటే మన నోటి నుండి వచ్చే మాటలను ఆపడం. దీని వలన చూడటానికి మౌనంగా కనిపిస్తావు, కానీ లోపల అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి బాహ్య మౌనం వలన బాహ్య ప్రపంచానికి కొంత లాభం ఉంటుంది, కానీ నీ అంతరంగంలో ఏమీ లాభం ఉండదు. అంత మౌనం అంటే ఆలోచన ఆపేయడం. దీనికి మౌన ధ్యానం అంటాం. ఏమీ ఆలోచించకుండా అరిసేవారికి విలువ ఉండదు. మౌనంగా ఆలోచించి మాట్లాడేవారికి చాలా శక్తి ఉంటుంది, మాటలకు విలువ ఉంటుంది. మాట్లాడేవారి కంటే ఎక్కువగా వినేవారు, ఎక్కువగా గమనించేవారు తెలివిగలవారు. నీవు భగవంతుడితో మాట్లాడాలి అంటే ఏకైక రాజ్య మార్గం మౌన ధ్యానం. ఇప్పుడు ధ్యానం చేసే పద్ధతి తెలుసుకుందాం. కుర్చీలో కానీ క్రింద కానీ సుఖాసనంలో హాయిగా కూర్చొని 2 చేతులు కలిపి 2 కాళ్ళు క్రాచ్ చేసి 2 కళ్ళు మూసుకొని నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. ఏ దేవతా రూపమును కానీ ఏ నామస్మరణ కానీ ఉండరాదు. సరళంగా జరుగుతున్న శ్వాసను ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకి ధ్యాస మరలుస్తూ ఉంటే క్రమక్రమంగా ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. ఈ స్థితిలో కలిగే శారీరక, నాడీ మండల ఆత్మానుభవాలను ఉత్సాహంగా గమనిస్తూ ఉండాలి. అప్పుడు నీలోకి అపారమైన శక్తి ప్రవాహం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీ సమయాన్ని బట్టి క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఒకే స్థలంలో ధ్యానం చేయాలి. ఈ విధంగా 40 రోజులు చేస్తే మీ యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి. అంటే మీకు 6th సెన్స్ డెవలప్ అవుతుంది. దేవుడు నీతో మాట్లాడతాడు. నీ కోరికలు, ప్రార్థనలకు సమాధానం వస్తాయి. నీ కోరికలు, ప్రార్థనలు ఫలిస్తాయి. మౌన ధ్యానం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? మనకు బ్రెయిన్ నుండి స్పైనల్ కార్డ్ వెంబడి 7 గ్రంథులు ఉంటాయి. కింద నుంచి చూసుకుంటే టెస్టిస్ ఓవర్సిస్ అనే గ్రంథి, దీన్ని మన మూలాధార చక్రం అంటాం. ఫ్రాంక్రియాస్ గ్రంథి, దీన్ని స్వాదిష్టాన చక్రం అంటాం. అడ్రినల్ గ్రంథి, దీన్ని మరిపూర్వక చక్రం. థైమాస్ గ్రంథి అనాహత చక్రం. థైరాయిడ్ గ్రంథి విశుద్ధ చక్రం. పిట్యూటరీ గ్రంథి ఆజ్ఞా చక్రం. పీనియల్ గ్రంథి సహస్రార చక్రం. ఈ 7 గ్రంథులు శుద్ధీకరించబడతాయి. నీలోకి అపారమైన శక్తి ప్రవాహం జరుగుతుంది. మెదడు, వెన్నుబాము పూర్తిగా శుద్ధీకరించబడి రోగాల నుండి విముక్తి పొందుతాం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కోపాలు, ద్వేషాలు, అసూయలు, బాధలు, భయాలు అనే అజ్ఞానపు అంధకారం నుండి బయటపడతాం. చక్కని ఆరోగ్యం వస్తుంది. భవిష్యత్తు సమాచారం అందుతుంది. భయాలు కంగారు పోయి ధైర్యంగా, స్థిమితంగా ఉంటాం. చేసే పని చక్కగా చేస్తాం. మన కోరికలు, ప్రార్థనలు ఫలించి శక్తి ఆవహించి మనకు కావలసిన ఆరోగ్యాలు, ఆనందము, సంపదలను పొందుతాం. మనం ఏమి సంకల్పించినా అది చక్కగా జరుగుతుంది. ధ్యానంలో ఎన్నో అనుభవాలు వస్తాయి. ఆత్మశక్తి బాగా ప్రేరేపితమవుతుంది. అన్ని గ్రంథుల్లోనూ శక్తి ప్రవాహం జరిగి శుద్ధీకరించబడతాయి. తద్వారా మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. డబ్బుతో ఎలా సామాజిక సేవలు చేయాలి? దేవునికి దైవత్వం ఉంటుంది. జంతువుకి జంతుతత్వం లేదా క్రూరత్వం ఉంటుంది. మనిషికి మానవత్వం ఉంటుంది. మనందరం మనుషులం కాబట్టి మానవత్వం ఉండాలి. అదృష్టం కొద్దీ చాలా కొంతమంది మనుషులు మాత్రమే దేవుళ్ళుగా మారి
వారి దైవత్వాన్ని చాటుకున్నారు. అలాగే చాలామంది మనుషులు జంతువులుగా మారి వారిలోని జంతుతత్వాన్ని అంటే క్రూరత్వాన్ని చూపిస్తూ ఉంటారు, ప్రదర్శిస్తూ ఉంటారు. అలా చేసినవే హత్యలు, అత్యాచారాలు మొదలగునవి. కానీ కొంతమంది మాత్రమే మేము మనుషులం అని తెలుసుకొని మానవత్వాన్ని చాటుతూ ఉంటారు. అదృష్టం కొద్దీ రోజుల్లో మనుషులలో సామాజిక స్పృహ పెరిగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలా చేస్తున్న వారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి మరియు ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరూ వారి సంపాదనలో 10%, 10% సామాజిక సేవకు ఉపయోగించాలి. ఈ 10% ఎలా ఉపయోగించాలనేది ఇప్పుడు ప్రశ్న. ఫస్ట్ 2% మీ వ్యక్తిగత కోరికల కోసం ఉపయోగించాలి. అంటే నీకు నచ్చిన ఆహారం తినడానికి, నీకు నచ్చిన డ్రెస్ కొనుక్కుని వేసుకోవడానికి, నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రకృతితో మమేకమై ఎంజాయ్ చేయడానికి, అంటే నీ పర్సనల్గా ఏదైతే నీకు ఇష్టమో, ఏదైతే తినాలనుకుంటున్నావో ఇలాంటివి నీ పర్సనల్ విషయాలకి ఉపయోగించాలి. సెకండ్ 2% మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఉపయోగించాలి. అంటే వారికి కావలసిన మందులు కానీ, బట్టలు కానీ, పండ్లు కానీ, వారికి ఏ అవసరం అయితే వాటిని కొని వారికి ఇవ్వాలి. తల్లిదండ్రులు లేకపోతే వారితో సమానమైన వారు ఎవరొకరు అంటుంటారు, వారికి ఇవ్వచ్చు. ఎవరు లేకపోతే మీ దగ్గరలోని వృద్ధాశ్రమాలకు, వృద్ధులకు ఖర్చు పెట్టాలి. థర్డ్ 2% మూగజీవాల కోసం, పక్షుల కోసం, ప్రకృతి కోసం ఖర్చు చేయాలి. మూగజీవాలకు, పక్షులకు ఆహారాన్ని అందించడం, నీటిని అందించడం ఇలాంటివి చేయాలి. ప్రకృతి అంటే మొక్కలు పెంచడం, మొక్కలను నాటడం, వాటిని అభివృద్ధి చేయడం చేయాలి. ఫోర్త్ 2% దేవాలయాలకు, చర్చీలకు, మసీదులకు వాటిని అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. ఎందుకంటే ఏ ఊరిలో లేదా ఏ నగరంలో దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఉండవో అలాంటి ఊరులు లేదా నగరాలు శ్మశానంతో సమానం. ఎందుకంటే అత్యధికంగా విశ్వశక్తి ప్రవహించే ప్రదేశాలు అవి. దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఎక్కడైతే విశ్వశక్తి అధికంగా ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలు చాలా సుభిక్షంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కలుసుకొని సామూహిక ప్రార్థనలు, సామూహిక పూజలు, సామూహిక నమాజులు చేసినప్పుడు అత్యధిక విశ్వశక్తి ప్రవాహం జరుగుతుంది. ఫిఫ్త్ 2% ఇది మీకు గురువులకి ఇవ్వాలి. మీ గురువు ఎవరు అంటే నీ జీవితంలో ఎవరో ఒకరు నీ గురువుగా భావిస్తావు. మీరు బాగా ఆలోచిస్తే మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వారు ఎవరో ఒకరు ఉంటారు, వారికి ఇవ్వాలి. అలాంటి వారు మీ స్కూల్స్లో ఉండొచ్చు, మీ దేవాలయంలో ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే నువ్వు గురువుగా భావిస్తావో వారికి ఇవ్వాలి. లేకపోతే అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఇవ్వాలి. ఈ విధంగా మీ రాబడిలో 10% కంపల్సరీగా సామాజిక సేవ కోసం, వాటి కార్యక్రమాల కోసం ఉపయోగించాలి. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రేమతత్వంతో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారో అది 10 తిరిగి మరలా మీకే ఏదో ఒక రూపంలో వస్తుంది. మీ జీతాలు పెరగవచ్చు, మీకు ప్రమోషన్ రావచ్చు, లేదా మీ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెంది మంచి లాభాలు రావచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ సమాజం ఎడల బాధ్యతగా ఉండాలి, సమాజానికి సేవ చేయాలి. ఇలా చేయడం మూలంగా మనలోని బ్లాకేజెస్ క్లియర్ అయ్యి మనీ ఫ్లో పెరుగుతుంది. చాలామంది ధనవంతులు ఎంతో సామాజిక సేవ చేస్తూ ఉంటారు. వారికి తెలుసు మనం ఇచ్చింది తిరిగి 10 వారికి మరలా మనకు వస్తుందని. కాబట్టి మనం కూడా ధనవంతుల్లాగా అవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాబడి లాభాలలో 10% కంపల్సరీగా ఈ సామాజిక సేవలకు ఉపయోగించాలి. డబ్బు మీద విశ్వాసం ఉంచడం ఎలా? డబ్బు మీద విశ్వాసం కంటే ముందు నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం గురించి స్వామి వివేకానంద వారు ఏం చెప్పారంటే, అపార విశ్వాసం, అనంత శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండే మహత్తరమైన కార్యాలు సాధించబడతాయి. మనిషికి మనిషికి మధ్య గల భేదం విశ్వాసంలో ఉన్న భేదమే తప్ప మరేమీ కాదు. ఒక వ్యక్తి ఉన్నతునిగాను, మరొక వ్యక్తి దుర్బలునిగాను, మరొక వ్యక్తి అధమునిగాను చేసేది ఈ విశ్వాసమే. నువ్వు ఏదైతే నమ్ముతావో నీకు అదే జరుగుతుంది. విశ్వాసానికి మించిన ఆయుధం మరొకటి లేదు. విశ్వాసం బలంగా ఉంటే పర్వతాలను సైతం కదిలించగలరు. దేన్ని సాధించాలన్నా మొట్టమొదట మీరు సంపాదించుకోవలసింది
బలమైన ఆత్మవిశ్వాసం. పూర్తి విశ్వాసంతో చేసే ప్రార్థనలకు సమాధానం ఇవ్వబడుతుంది. ప్రార్థన మీ జీవితాలలో సానుకూల శక్తి పెంచుతుంది. విశ్వాసంతో చేసిన ప్రార్థన ద్వారానే మీ యొక్క భావాలు విశ్వంలోకి ప్రసరించబడతాయి. నీలోని విశ్వాస శక్తిని బట్టి మీ ప్రార్థనలు ఫలిస్తాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మీరు ధనవంతులు కావాలన్నా, మీ కోరికలు తీరాలన్నా, మీ లక్ష్యం సాధించాలన్నా, మీ వ్యాపారాలు బాగా జరిగి సంపన్నులు కావాలన్నా మీకు కావాల్సింది దృఢమైన విశ్వాసం. చాలామంది వారి మీద వారికి విశ్వాసం లేక వారి దగ్గరకు వీరి దగ్గరకు వెళ్ళి, నేను బాగా చదువుకుంటానా, నాకు మంచి ఉద్యోగం వస్తుందా, నేను బాగా సంపాదిస్తానా, నేను బాగా వ్యాపారం చేస్తానా అని అడుగుతుంటారు. ఇది అవిశ్వాసం. అనుమానమే పెనుభూతం, ఆత్మవిశ్వాసమే ఘన విజయం. మీ మీద, మీ వ్యాపారాల మీద, డబ్బు మీద విశ్వాసం ఎలా ఉండాలో ఈ చిన్న కథ ద్వారా వినండి. ఓ వ్యాపారవేత్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి అప్పులు పాలయ్యాడు. అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గము కనపడలేదు. అతనికి అప్పు ఇచ్చిన వాళ్ళు బాకీ తీర్చమని వేధించటం మొదలుపెట్టారు. అతనికి వస్తువులు సరఫరా చేసే వాళ్ళు డబ్బులు చెల్లించమని రోజు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఓ రోజు ఉదయం పార్కుకు వచ్చి తల పట్టుకుని కూర్చున్నాడు. తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే అతని దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. అతని వయసు 70 సంవత్సరాలు. వ్యాపారవేత్త ఏదో బాధలో ఉన్నట్టు అతను గమనించాడు. చాలా బాధలో ఉన్నట్టున్నావు అని ఆ పెద్దాయన ప్రశ్నించాడు. వ్యాపారవేత్త తన పరిస్థితిని వివరించాడు. నీకు నేను సహాయం చేయగలను అని ఆ వ్యక్తి చెప్పాడు. వ్యాపారవేత్త పేరు అడిగి తెలుసుకొని 10 లక్షల చెక్ రాసి అతనికిచ్చి ఇట్లా అన్నాడు, ఈ డబ్బు అవసరమైతే వాడుకో, సరిగ్గా సంవత్సరం తర్వాత ఇక్కడే కలుద్దాం, అప్పుడు ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేద్దు గాని అని చెప్పాడు. వ్యాపారవేత్త ఆలోచించే లోపే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. దేవుడి అతనిని ఇక్కడికి పంపించుంటాడని అనుకున్నాడు. ఈ డబ్బుతో నా బాధలు తొలగిపోతాయని వ్యాపారవేత్త అనుకున్నాడు. కానీ ఆ చెక్కును అప్పుడే వాడదలుచుకోలేదు. తన బీరువాలో భద్రపరిచాడు. తన వ్యాపారాన్ని తిరిగి సమర్థవంతంగా కొనసాగించడం మొదలుపెట్టాడు. ఆ చెక్కు అతనికి కొండంత బలం ఇచ్చింది. అంతగా అవసరమైతే ఆ చెక్కును వాడదామని అనుకున్నాడు. చాలా విశ్వాసంతో తన వ్యాపారాన్ని కొనసాగించాడు. తన బాకీదారులు, డిస్ట్రిబ్యూటర్లు డబ్బు చెల్లిస్తానన్న విశ్వాసం కలిగించాడు. కొన్ని నెలలు గడిచాయి. అతని వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. అప్పుల బాధల నుండి బయటపడ్డాడు. సరిగ్గా సంవత్సరం తరువాత అతను పార్కుకు వెళ్ళాడు. ఆ చెక్ ఇచ్చిన వ్యక్తిని కలుద్దామని చెక్ ఇచ్చిన ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంతలో ఆ చెక్ ఇచ్చిన పెద్దాయన వచ్చాడు అక్కడికి. అతనికి ఇచ్చిన చెక్కును అతని చేతిలో పెట్టి తను వ్యాపారంలో ఎలా అభివృద్ధి చెందాడో వివరిస్తాడు. అదే సమయంలో 2 నర్సులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పెద్దాయనను గట్టిగా పట్టుకొని, అమ్మయ్య దొరికావంటారు. ఏమిటి అని వ్యాపారవేత్త ఆ 2 నర్సులను అడగగా, మతిస్థిమితం లేదు, ఇతని బాగోగులు మేమే చూసుకుంటాము, ఇతను ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి పారిపోయి ఈ పార్కు దగ్గరికి వస్తూ ఉంటాడు అని 2 నర్సులు చెప్పారు. వెంటనే వ్యాపారవేత్త ఆశ్చర్యానికి లోనవుతాడు, షాకు గురవుతాడు. సంవత్సరం పాటు తన దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో అప్పుల వాళ్ళని, కస్టమర్లను, తనకు వస్తువులు సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను, వాళ్ళను ఒప్పించగలిగాను, కష్టాల నుంచి బయటపడగలిగాను అని చాలా ఆశ్చర్యానికి గురవుతాడు. కొద్దిసేపటి తర్వాత అతనికి అర్థమైంది, అతను సమర్థవంతంగా ముందుకు నడిపించింది తన దగ్గర డబ్బు ఉందన్న విశ్వాసం మరియు తన యొక్క ఆత్మవిశ్వాసం, సాధించాలన్న కాంక్ష. డబ్బు మీద విశ్వాసం ఉంచండి, మీకు కొండంత ధైర్యంగా వస్తుంది, మీ జీవితం, మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. రైట్ సోదరులు విమానం కనిపెట్టక ముందు కొన్ని వందల సార్లు అపజయం పొందారు.
కానీ వారిలోని ఆత్మవిశ్వాసం మేము సాధిస్తాము అన్న నమ్మకం వారిని విమానం కనిపెట్టేలాగా చేసింది. దాని మూలంగా ఈరోజు కొన్ని వేల విమానాలు ఆకాశంలో ఎగిరి కొన్ని లక్షల కోట్ల మందిని సముద్రాలు, దేశాలు దాటి సుదూర ప్రాంతాలకు అతి తక్కువ సమయంలో చేరవేస్తున్నాయి. రైట్ సోదరుల జీవిత పరమార్థం ఆ విధంగా నెరవేరబడింది. ఇది ఎంత అద్భుతం! ఆ రోజు రైట్ సోదరులకు విశ్వాసం లేకపోతే ఈరోజు విమానాలు ఆకాశంలో ఎగిరేవా? అలాగే కరెంటు బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నోసార్లు అపజయం పొంది చివరకు బల్బు వెలిగించి ప్రపంచంలో వెలుగులు నింపారు. కాబట్టి ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మండి, మీ మీద మీకు విశ్వాసం ఉంచండి. మీలో మీరు ఎప్పుడు ఇలా అనుకోండి, నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాను, నేను మంచి వ్యాపారం చేస్తాను, మంచి ఉద్యోగం చేస్తాను, నేను బాగా సంపాదిస్తాను, ఈ విశ్వంలోని అనంతమైన సంపద నన్ను చేరునుగాక, నా జీవితంలో నేను ఉన్నతమైన శిఖరాలు చేరుకుంటాను, నా లక్ష్యాన్ని నేను ధైర్యంగా ఎదుర్కొంటాను, నా పనులలో ఎప్పుడు విజయం సాధిస్తాను. ఒక వ్యక్తికి విశ్వాసం ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలను ఇస్తాయి. వీటిని ఆయుధాలుగా గ్రహించి అన్ని అడ్డంకులను ప్రతిఘటించి నిలవగలుగుతారు. ఈ వీడియో మీద మీ కామెంట్స్ను కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఈరోజు మనం చెప్పుకునే అంశం, డబ్బు కోసం సహనం కలిగి ఉండండి. ఒక కొత్త శిశువును చూడాలంటే తల్లి నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించాలి. దీనికి సహనం కావాలి. విధేయత, సంసిద్ధత, ఆదర్శం పట్ల ప్రేమ, ఈ మూడు మీకు ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఏది సత్యమో అది శాశ్వతంగా నిలుస్తుంది, ఏది కాదో దానిని ఎవరు రక్షించలేరు. కలత చెందవద్దు, తొందరపడద్దు. నెమ్మదిగా, పట్టుదల వదలకుండా, నిశ్శబ్దంగా, సహనంతో చేసే పని సర్వం సాధిస్తుంది. ఈజీగా దొరికే వాటికి విలువ ఉండదు. ఓపికగా ఎదురు చూస్తేనే సక్సెస్ వస్తుంది. కొన్ని రకాల కాయల కోసం ఆయా చెట్లను పెంచి వృద్ధి చేసి కాపు దశ రప్పించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవధులు లేని సహనంతో ఎన్నో పనులు సాధ్యమవుతాయి. అజ్ఞానం వల్ల సహనం కోల్పోయి తన స్థితిని మరింత దిగజార్చుకుంటాడు మనిషి. అందరూ పారిపోయే చోట ధీరుడు నిలబడతాడు. అతడు సహనంతో ఉండగలిగితే అన్ని పనులు ఒక్కొక్కటిగా సానుకూలమవుతాయి. సహనమే మనిషిని ఋషిని చేస్తుంది. సహనం కలిగిన వాడిని చూసి ఎంతటి వారైనా భయపడతారు. సహనమే సత్యాన్ని చూపిస్తుంది. సహనం మనకు హృదయానందాన్ని ఇస్తుంది. ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు జీవితాలు గడిచిపోతాయి. వారి సహనం, అంకితభావమే మానవాళికి ఎన్నో శుభాలను చేకూరుస్తుంది. సహనం వహించు, అన్ని సర్దుకుంటాయి అని మన పెద్దవాళ్ళు ఎన్నోసార్లు చెప్తుంటారు. సహనం ఉన్నవారు ఏదైనా సాధించగలుగుతారు. ఒక గ్రామంలో రాము, సోము అనే స్నేహితులు ఉండేవారు. వాళ్ళకి ఉన్న ఊర్లో సరైన పని దొరక్క జీవనం ఇబ్బందిగా గడవటంతో పని కోసం నగరానికి వచ్చారు. నగరంలో ఒక వ్యాపారి దగ్గరకు వెళ్ళి సరైన పని ఇవ్వమని అడిగారు. ఆ వ్యాపారి వాళ్ళిద్దరికి చెరొక బకెట్ ఇచ్చి తన తోటలో ఉన్న బావిలో నీళ్లు తోడి తెల్లవారేసరికి తోటకు నీరు పెట్టమని ఆదేశించాడు. బకెట్తో నీళ్లు తోడటం ఏంటి, తెలివి తక్కువ కాకపోతే అనుకుని సోము ఆ రాత్రి పడుకున్నాడు. రాము మాత్రం కష్టపడి నీళ్లు తోడుతూనే ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత నీళ్ల బకెట్లోకి బంగారు నాణాలు వచ్చాయి. రాము వాటిని తీసుకుని వెళ్లి వ్యాపారికి ఇచ్చాడు. రాము సహనానికి, ప్రయత్నానికి, మంచితనానికి మెచ్చి బహుమతితో పాటు తన కంపెనీలో మంచి ఉద్యోగం కూడా ఇచ్చాడు. సోము సిగ్గుతో తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. 100 బిందెలతో నీరు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. ముఖ్యంగా పట్టణాల్లో ఇద్దరు ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు చూడండి. కాస్త సహనంగా ఉండలేక, కాస్త సర్దుబాటు లేక చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. దీని మూలంగా కుటుంబాలు చిన్నభిన్నమై కుటుంబ వ్యవస్థకు బీటలు పడుతున్నాయి. స్పీడ్ యుగానికి, మొబైల్ ఫోన్లకు, టీవీలకు అలవాటైపోయి ఏది కావాలన్నా క్షణంలో మన ముందుండాలనే భావంతో, అంటే ఆన్లైన్ షాపింగ్, మనస్విపి మాట్లాడుకోవడం, కష్టాలు బాధలు పంచుకోవడం లాంటివి లేక సహనం కోల్పోయి జీవితంలో అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు. చాలా మంది డబ్బు బాగా సంపాదించాలని ఎన్నో వ్యాపారాలు మొదలు పెడతారు. అవి ఒక ట్రాక్ లోకి వచ్చి
మంచి లాభాలు రావడానికి కొన్ని నెలలు, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. ఆయా వ్యాపారాలు విజయవంతం అవడానికి కొంత సమయం పడుతుంది. దానికి మీ దగ్గర సహనం చాలా అవసరం. అలాగే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతున్న వారు విశ్వాసంతో పట్టుదల కలిగి సహనం కలిగి ఉండాలి. అప్పుడే ఆయా ఉద్యోగాలు గాని ఆయా వ్యాపారాలు గాని సక్సెస్ అవుతారు. ఉదాహరణకు KFC స్థాపించిన కొలోనస్ శాండల్స్ KFC రెసిపీని తయారు చేసి USA లో 1000కి పైగా రెస్టారెంట్ తిరిగాడు. ఎవరు అవకాశం ఇవ్వలేదు. శాండల్స్ సహనం కోల్పోకుండా అలాగే US ప్రతి రెస్టారెంట్ తిరిగి ఒక రెస్టారెంట్ దగ్గర సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు KFC అంటే ఒక బ్రాండ్. 150 దేశాల్లో 30,000కు పైగా KFC రెస్టారెంట్లు ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, డబ్బు ఎడల, వ్యాపారాల ఎడల, మన ప్రయత్నం చేసే ఉద్యోగాల ఎడల సహనం కలిగి ఉండండి. అప్పుడే సక్సెస్ మీ సొంతం అవుతుంది. కోరిక అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుంది? కోరిక అనేది నీ జ్ఞానేంద్రియాల ద్వారా నీ మనసులోకి చేరవేసిన సమాచారాన్ని బట్టి నీ యొక్క కోరిక పుడుతుంది. ఉదాహరణకు నీ కళ్ళ ద్వారా, నీ చెవుల ద్వారా కోటేశ్వర్ల గురించి చూసినప్పుడు లేదా విన్నప్పుడు నేను కూడా అలా కోటేశ్వర్ని కావాలి, డబ్బు బాగా సంపాదించాలనే కోరిక నీ మైండ్ లో పుడుతుంది. కోరిక 2 రకాలు. ఒకటి సాధారణమైన కోరికలు, అంటే ఒక మంచి డ్రెస్ కొనుక్కుని వేసుకోవాలి, ఒక మంచి భోజనం చేయాలి, ఒక ఇష్టమైన సినిమాను చూడాలి. ఇవి సాధారణమైన కోరికలు. రెండోది బలమైన కోరికలు. వ్యాపారం చేసి 1000 కోట్లు సంపాదించాలి, ఒక IAS ఆఫీసర్ కావాలి, ఒక IPS ఆఫీసర్ కావాలి. బలమైన కోరిక ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి చల్లటి ప్రదేశంలో ఉన్నప్పుడు దాహం వేస్తున్నా నీరు తాగాలనే కోరిక అంత బలంగా ఉండదు. అదే వ్యక్తి మధ్యాహ్నపు ఎండలో ఎడారిలో నడుస్తున్నప్పుడు చుట్టూ త్రాగడానికి చుక్క నీరు కూడా దొరకనప్పుడు, నాలుక గొంతు ఎండి పోతున్నప్పుడు నేను నీరు త్రాగాలి అనే ప్రబలమైన కోరిక ఉంటుందో అంత ప్రబలమైన కోరిక ఉండాలి. అలాంటి కోరికలు తొందరగా సాధించి తీరుతారు. మనిషికి బలమైన సంకల్పంతో కూడిన కోరికలు లేకపోవడం మూలంగా జీవితాలు దుర్బలంగా ఉంటున్నాయి. నీ నుండి తీవ్రమైన కోరిక జన్మించగానే నీ నుండి అతి ప్రబలమైన శక్తి తరంగాలు విశ్వంలోకి ప్రసరించబడతాయి. అప్పుడు నీ తీవ్రమైన కోరికలు నెరవేర్చబడతాయి. నీ కోరిక నీ అంతరాత్మ ఒప్పుకునే విధంగా, సమాజం అంగీకరించే విధంగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉండాలి. నీ కోరిక వలన నీకు, నీ కుటుంబానికి, చుట్టుపక్కల వారికి కూడా మంచి జరిగేలాగా ఉండాలి. కోరిక గురించి చిన్న కథ వినండి. ఒక రాజ్యంలోని రాజుగారి కుమారుడు అడవికి వేటకి వెళ్తాడు. అడవిలో ఉన్న ఆటవికులు అంటే అడవి జాతి వారు రాజుగారి కుమారుణ్ణి బంధిస్తారు. ఆ విషయం రాజుగారికి తెలిసి తన కుమారుని విడిపించి తీసుకొచ్చిన వారికి వారు కోరిన కోరికను బహుమతిగా ఇస్తానని చాటింపు వేస్తారు. అప్పుడు అడవి దగ్గరలో ఒక గ్రామంలోని 3 కుర్రవాళ్ళు, రాము, సోము, భీము అనేటువంటి 3 కుర్రవాళ్ళు అడవిలోకి వెళ్లి ఆటవిక జాతితో పోరాడి రాజుగారి కుమారుని విడిపించి అంతఃపురానికి తీసుకువస్తారు. అప్పుడు రాజుగారు ఆ 3 సాహసవంతులను మెచ్చుకొని, మీకు ఏమి కావాలో కోరుకోండి అని మొదట భీముని అడుగుతాడు. భీము, నాకు ఈ రాజ్యంలో అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అని కోరతాడు. వెంటనే రాజుగారు మంత్రులను ఆదేశిస్తాడు. మన రాజ్యంలో అందమైన అమ్మాయిని వెదికి తెచ్చి భీమునికిచ్చి పెళ్లి చేయమని ఆదేశిస్తాడు. రెండో వాడు సోముని రాజుగారు అడుగుతాడు, నీ కోరిక ఏమంటున్నాయినా అని. సోము రాజుగారి అంతఃపురంలో అంటే ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరతాడు. రాజుగారు వెంటనే రేపే వచ్చి ఉద్యోగంలో చేరుపు అని ఆదేశిస్తాడు. ఇక మూడో వాడు రాముని ఏమి కావాలో కోరుకోమంటాడు. అప్పుడు రాము, రాజా, మీరు మీ కుటుంబ సభ్యులు నెలకోసారి మా ఇంటికి భోజనానికి రావాలని కోరతాడు. రాజుగారు అక్కడ ఉన్న మంత్రులందరూ ఆశ్చర్యపోతారు. ఇదేమి కోరిక? రాజుగారు మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తే నీకేం వస్తుంది అని అంటారు. రాము ఎవరు ఏమి చెప్పినా వినడు. నా కోరిక అదే అని చెప్తాడు. రాజుగారు చేసేది లేక సరే అంటాడు. ఆ రోజు రానే వచ్చింది. రాజుగారు వారి కుటుంబ సభ్యులు రాము ఇంటికి భోజనానికి వెళ్లాలంటే, రాము ఒక మారుమూల గ్రామం, కుగ్రామం, రోడ్లు సరిగా లేవు. రాజుగారు వారి కుటుంబ సభ్యులు, పనివారు ఆ ఊరు వెళ్లాలంటే అంతఃపురం నుండి రాము ఊరి వరకు మరియు ఊరిలో కూడా రోడ్లు వేయిస్తారు. ఊరు మొత్తం చాలా సుందరంగా తయారు చేస్తారు. రాము ఇల్లు ఒక పూరు గుడిసె. రాజుగారి గుడిసెలో ఉండలేరు కాబట్టి రాజుగారి వారి కుటుంబ సభ్యులు మరి రాజుగారి పనివారు ఉండటానికి పెద్ద బంగ్లా కట్టిస్తారు. రాజుగారి భోజనం ఏర్పాట్లకు అన్ని రకాల పచారీ సామాను, వంట సామాను, డైనింగ్ హాలు, రెస్ట్ రూమ్, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, రాము కోరిక ఎలా ఉందో. రాము కోరిక ఆ గ్రామం రూపురేఖలు మొత్తం మారిపోయాయి.
రాము ఇల్లు, వారి కుటుంబ స్థితిగతులు అన్ని మారిపోయాయి. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఒక కోరిక కోరినప్పుడు అందరికీ మంచి జరగాలి. నీ కోరిక ఒక 5 కోట్లు కావాలని కోరుకుంటే 5 కోట్లతో నువ్వేమి చేస్తావు? ఏ కంపెనీ స్థాపిస్తావు? ఏ పరిశ్రమ పెడతావు? దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావు? ఎన్ని కుటుంబాలకు ఆసరాగా ఉంటావో విశ్వానికి చెప్పాలి. కోరిక చాలా క్లియర్ గా ఉండాలి. నీ కోరిక నీ యొక్క అంతరాత్మకు వ్యతిరేకంగా పక్కవాడికి, సమాజానికి చెడు చేసే విధంగా ఉంటే దాని తాలూకు చెడు ఫలితాలు, చెడు కర్మలు అనిపించాల్సి వస్తుంది. ఆనందం అనేది మనకు శక్తి వచ్చే మార్గాలలో 10వది. ఆనందం గురించి తెలియాలంటే ముందుగా మనకు సుఖం అంటే ఏమిటో తెలియాలి, సంతోషం అంటే ఏమిటో తెలియాలి. అది తెలిస్తే ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది. సుఖము శారీరకమైనది. శరీరంతో తిన్నప్పుడు, త్రాగినప్పుడు, సంభోగించినప్పుడు మనము శారీరకమైన సుఖాన్ని అనుభవిస్తాం. శరీరంతో అనుభవించే సుఖాలు తాత్కాలికమైనవి. మరి సుఖాల కోసం తాపత్రయపడినప్పుడు అవి ఎదురవ్వకపోతే మనకు శారీరకమైన కష్టం కూడా ఉంటాయి. ఉదాహరణకు, వేసవి కాలంలో ఏసీ వేసుకుని పడుకున్నప్పుడు చాలా సుఖంగా ఉంటుంది. అదే టైంలో కరెంటు పోతే ఏసీ ఉండదు, ఫ్యాన్ కూడా ఉండదు. అప్పుడు శరీరానికి కష్టంగా ఉంటుంది. సుఖానికి వ్యతిరేక పదం కష్టం. సుఖాల కోసం మితిమీరి ప్రయత్నిస్తే మనం కష్టాలు పాలవలసి వస్తుంది. సంతోషము మానసికమైనది. మనసులో అనుకున్నవి సాధించినప్పుడు, ఇష్టమైనవి పొందినప్పుడు, మనకిష్టమైన వారిని కలిసినప్పుడు, ఆశలు తీరినప్పుడు మనం పొందేది సంతోషం. సంతోషానికి వ్యతిరేక పదం దుఃఖం. అనుకున్నవి జరగనప్పుడు, ఇష్టమైనవి దొరకనప్పుడు, ఆశలు తీరనప్పుడు మనం పొందేది దుఃఖం. సుఖము, సంతోషము తాత్కాలికమైనవి. ఆనందం అనేది శాశ్వతమైనది, మనలోనే ఎప్పటికీ కొనసాగేది. మన సహజ స్థితి ఆనందం, మన సహజ స్వరూపం ఆనందం. ఇది పూర్తిగా ఆత్మకు, హృదయానికి సంబంధించినది. ఆనందానికి వ్యతిరేక పదం లేదు. దీనిని ఇంగ్లీష్లో జాయ్ఫుల్ స్టేట్ అంటాం, లేదా బ్లిస్ఫుల్ స్టేట్ అంటాం. ఆనందం ఇతరుల నుండి పొందేది కాదు, మన హృదయం నుండి మనం అనుభవించేది. దీనిని ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం అని కూడా అంటాం. మీ ఆత్మకు, హృదయానికి ఇష్టమైన పనులు చేసినప్పుడు, అంటే ఇతరులకు సేవ చేసినప్పుడు, ఇతరులకు ఏదైనా సహాయం చేసినప్పుడు, తల్లిదండ్రులకు, గురువులకు సేవ చేసినప్పుడు, అత్యధికంగా ధ్యానం చేసినప్పుడు మన లోపల నుండి వచ్చేది ఆనందం, ఆత్మానందం కలుగుతుంది. మన భూమిని తవ్వినప్పుడు లోపల నుండి జలం ఏ విధంగా ఊరుతుందో, అత్యధికంగా ధ్యానం చేసినప్పుడు మన లోపల నుండి ఆత్మానందం కలుగుతుంది, ఆత్మ సంతృప్తి కలుగుతుంది. మీ లోపల నుండి ఒక విధమైన ఆత్మ సంతృప్తి వస్తుంది. ఇదే ఆనందం. నిరంతరం ఆనందంగా ఉన్నప్పుడు మనకి శక్తి ప్రవాహం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, నిరంతరము ఆనందంగా ఉండటానికి ట్రై చేయండి. దీని ద్వారా అధికమైన శక్తి మీరు పొందుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, like and share to your friends and relatives. Thank you.